మరి ఇవాళ ఎందుకు పెట్టుకుంటున్నాం ఈ ప్రెస్ మీటు? ఏప్రిల్ రానే లేదు. ఈ సిబిఎస్ఈ, ఐబీ ఇట్లాంటి స్కూల్స్ వాళ్ళు ఆల్రెడీ 25%, 30%, 40% ఫీజులు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే అనేక జిల్లాలలో, హైదరాబాద్ మహానగరంలో మరీ ప్రత్యేకించి పేరెంట్స్ పోయి కంప్లీట్గా స్కూళ్ళ ముందు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఫీజు కనబడడానికి ₹1,00,000 ఉంటుంది, కానీ ఇంకొక 30,000 అదనంగా, అది బస్సు కంటారు, స్కూల్ కంటారు, బుక్స్ కంటారు, రకరకాల పేర్లతో ఇంకొక 30,000 అదనంగా పేరెంట్స్ మీద బర్డెన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్ని ప్రభుత్వాల్లో ఒక రూల్ ఉంటుంది, 1,30,000 ఫీజు అంటే ఎవ్రీ మంత్ తీసుకోవాలి ఫీజు, ప్రతి నెల తీసుకోవాలి ఫీజు. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తాయి, ఫోర్స్ చేస్తాయి పేరెంట్స్ని, మీరు 60% అప్ ఫ్రంట్ ఫస్ట్ కట్టేసేయండి. అంటే ఒక పేద మధ్యతరగతి ఉద్యోగికి భార్యాభర్త ఇద్దరు చేస్తే కూడా కుటుంబం వెళ్ళడం ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబంలో 60% ఫీజు అంటే ₹60,000 ఒకటేసారి కట్టాలి స్కూల్ కంటే నిజంగా దేవుడు కనబడే పరిస్థితి ఉన్నది అలా తెలంగాణ రాష్ట్రంలో. ఈ విషయాల మీదనే, ఈ అంశాల మీదనే రేవంత్ రెడ్డి గారు పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసి మీరు ఫీ నియంత్రణ చేయండి అని చెప్పినారు. మరి ఇవాళ 3 సంవత్సరాలు అవుతుంది, 3 బడ్జెట్లు పెట్టుకున్నారు వీళ్ళు. మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా నువ్వింత తిన్నావు అని వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పితే కనీసం పేద మధ్యతరగతి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తేవాలి అని చెప్పి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది సిగ్గుచేటు. నేను అర్జెంటుగా డిమాండ్ చేస్తూ ఉన్నా, గత 10-12 రోజులుగా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ మహానగరంలో స్కూళ్ళ ముందట పిల్లల యొక్క పేరెంట్స్ చేస్తున్న ధర్నాలు చూసన్నా మీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అవసరమైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, అర్జెంటుగా చట్టం తీసుకురండి. ఆనాడు తిరుపతిరావు గారి కమిటీ ఏదైతే ఉండనో ఆ కమిటీ కూడా 8 to 10% ఫీజు పెంచుకోమని చెప్పింది ఎవ్రీ ఇయరు. ఇప్పుడు కొత్తగా మీరు చేసినటువంటి విద్యా కమిషన్ రిపోర్ట్లో ఆ రిపోర్ట్ అంతా దరిద్రంగా ఉంది, ఏం బాగాలేదు. ఒకటే ఒక సెంటెన్స్ బాగుంది, ఏంది అంటే ఫీజు నియంత్రణ చట్టం తేవాలి, దాన్ని 7 to 9% పెంచుకోవచ్చు అని ఇప్పుడు ఇచ్చిన విద్యా కమిషను రిపోర్ట్ ఇచ్చింది. కనీసం దాన్నన్నా అమలు చేయండి. స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలి ఈ ప్రభుత్వం చాలా అర్జెంటుగా, ఫీ నియంత్రణ కమిటీ వేయాలి అర్జెంటుగా. ఏ స్కూల్ అయినా సరే 8 to 10% కన్నా ఫీజు ప్రతి సంవత్సరం పెంచుకోవడానికి వీల్లేదు. దాని మీద ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి స్కూల్స్ కూడా నా రిక్వెస్ట్, స్కూల్స్ అందరితో మీరు 8 to 10% ఫీజు పెంచుకోండి ఎవ్రీ ఇయర్, కానీ 30%, 40% పెంచితే పేద మధ్యతరగతి విద్యార్థులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చాలా దారుణమైన ఇబ్బందులు పడుతున్నారు. మీరు 30% పెంచుతారు, కానీ ఏదో చిన్న బట్టల షాప్లో ఒక సింగిల్ పేరెంట్ లేడీ ఉంటుంది, ఆమె పని చేస్తూ ఉంటుంది, ఆ యజమాని పెంచాడు వాళ్ళకి జీతం అట్లా ఇవ్వలేరు, వాళ్ళు అట్లా వచ్చి ఒకసారి కట్టలేరు. ఇద్దరు కూడా కలిసి ఏదైనా చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి పెరగదు, 10%, 15% పెరగదు శాలరీ. దయచేసి దాని మీద దృష్టి పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.